అంతకు మించి ఇక్కడ స్కిల్ మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా ఫలితాన్ని డిక్టేట్ చేస్తాయి. ఈ రైవల్రీ ఫీవర్ దేశాల సరిహద్దులు దాటేసి ప్రపంచమంతా పాకేసింది. అందుకే ఇది క్రికెట్స్ గ్రేటెస్ట్ రైవల్రీ. 2007లో మొదలైన డామినేషన్ ఇప్పటికీ కొనసాగుతోంది. 2007 డర్బన్ T20 వరల్డ్ కప్ చూసిన తొలి ఆఖరి బౌల్అవుట్ లో టీమిండియా హిస్టారికల్ విక్టరీ. 2012 కొలంబో పాకిస్తాన్ కు విజయానికి విరాట్ కోహ్లీ అడ్డుగా నిలబడిపోయాడు. 2014 మిర్పూర్ టీమిండియా ఆల్ రౌండ్ షోకు మరోసారి పాక్ తలవంచక తప్పలేదు. 2016 కోల్కతా లో స్కోరింగ్ మ్యాచ్ లో కోహ్లీ మరోసారి తన తడాగా చూపించాడు. పాకిస్తాన్ కు మరో ఓటమి. 2021 దుబాయ్. ఈ సమయానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే కోహ్లీ వర్సెస్ పాక్ లా మారిపోయింది. కింగ్ మరోసారి 50 కొట్టిన 152 టార్గెట్ ను వికెట్ కోల్పోకుండా పాకిస్తాన్ చేజ్ చేసేసింది. 2022 మెల్బోర్న్ గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఆ 2 సిక్స్లు ఇప్పటికీ మన కళ్ళ ముందే తిరుగుతున్నాయి. T20 వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ స్కోర్ లైన్ 6-1. ఇవాళ మరోసారి గెలిచి ఆ మ్యాజికల్ నెంబర్ 7ను ఇండియా చేరుకుంటుందా? టోర్నమెంట్ చరిత్రలో ఓ టీం పై 7 సార్లు గెలిచిన తొలి జట్టుగా అనిపిస్తుందా?